ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే వ్యక్తిగత నైపుణ్యాలు. ఒక వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలు, ప్రవర్తన, ఆలోచన విధానం, దృక్పథం, జీవితం పట్ల ఉండేటువంటి అవగాహన, ఎనలిటికల్ థింకింగ్ ఏ స్థాయిలో ఉన్నది, క్రిటికల్ థింకింగ్ ఎట్లా ఉన్నది, అట్లాగే ఇతరులను తను పోల్చుకునే క్రమంలో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు, లేదా జీవితం పట్ల ఏదైనా లక్ష్యం అనేది ఉన్నదా లేదా, ఇటువంటి అంశాన్ని నిర్ధారించేది వ్యక్తిగతంగా ఉండేటువంటి నైపుణ్యాలు. వీటినే మనం ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అని అంటాం. ఇవి ఒక మనిషి నుంచి మరో మనిషికి వేరువేరుగా ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క పెరిగిన వాతావరణం బట్టి, ఆ వ్యక్తికి ఉండేటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ ఒక వ్యక్తిలో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పెరగడానికి లేదా తగ్గడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. గుడ్ మేనర్ పీపుల్ కానీ మన సాంగత్యంలో ఉన్నట్లయితే మన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. అదేవిధంగా మనల్ని బ్యాడ్లీగా ఎఫెక్ట్ చేసే వారితో సాంగత్యంగానే ఉన్నట్లయితే, అంటే సహచర్యంగానే ఉన్నట్లయితే మన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కూడా కొంచెం దిగజారుతాయి. మన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి ఎందుకు పెంచుకోవాలి, అసలు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని కానీ ఆలోచిస్తే, మనం సంఘజీవనం, సమాజంలో ప్రతి ఒక్కరితో కూడా మనకి ఏదో రకమైనటువంటి బంధం అనేది ఉంటుంది. తల్లికి బిడ్డకి, భార్యకి భర్తకి, యజమానికి ఒక ఉద్యోగికి, ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడేటువంటి జీవన విధానంలో ఈ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి క్రూషియల్ పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక వైరుధ్యాలను ఎదిరించి లేదా అధిగమించి మనం జీవించడం అసాధ్యం. సమాజంలోనే ఇమిడి ఉండాలి కనుక ఈ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కానీ మనం ఉన్నట్లయితే శాంతియుత జీవనం గడపడానికి కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. మనకి అనేక రకాలైనటువంటి అంశాల్లో మంచి ప్రతిభా సామర్థ్యాలు ఉండవచ్చు. మనం మంచి విద్యావేత్త కావచ్చు, మంచి ఓరేటర్ స్కిల్స్ ఉండొచ్చు, లేదా ఇతరత్ర స్కిల్స్ లో మనం జెమ్ కావచ్చు. కానీ ప్రతి వ్యక్తితో కానీ ఎంతో కొంత మనకి అసోసియేషన్ లేకపోతే మనం ఐసోలేట్ అయిపోతాం. కనుక ఈ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వల్ల ఈ ఉపయోగం అనేది ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మన వ్యక్తిగత జీవితానికే కాక, అంటే పర్సనల్ లైఫ్ లోనే కాక, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అట్లాగే డిప్లొమసీ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ కావచ్చు, క్లారిటీగా మనం ఆలోచన చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు మన జీవితాన్ని పదును పెడుతూ ఉంటాయి. ఈ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ డెవలప్ కావడానికి కొన్ని సూచనలు అనేవి కొంతమంది నిపుణులు ఇవ్వడం జరిగింది. అవేమిటంటే, యాక్టివ్ లిజనింగ్ ఈజ్ క్వైట్ నెసెసరీ. ఎవరైనా చెబుతున్నప్పుడు దాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా ఆలకించడం అనేది అలవర్చుకోవాలి. రెండోది, మనం కమ్యూనికేట్ చేసే విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అంటే స్పష్టత అనేది ఉన్నదా లేదా, మనం కన్వే చేసుకునే అంశం మీద మనకే పూర్తిగా అవగాహన లేకపోతే అవతల వ్యక్తికి చేరడం అనేది ఒక్కోసారి మిస్ఫైర్ కావచ్చు. అలాగే ఏదైనా విషయంలో మనం ఆలోచన చేసేటప్పుడు అవతల సైడ్ నుంచి కూడా మనం కొంత విమర్శాత్మకంగా చూడగలగాలి. అప్పుడే పాసిబిలిటీస్ అనేవి సాధ్యం అవుతాయి. అదేవిధంగా ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అదర్స్, అంటే ఇతరులను అర్థం చేసుకోవడంలో మన కెపాసిటీస్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇతరుల యొక్క అవసరాలను పట్టించుకోవడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా, అది ఒక మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక భాగంగా మనం అంగీకరించాలి. ఈ విధంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి మన పర్సనల్ లైఫ్ లోనే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా, అలాగే ఓవరాల్ గా సమాజం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ, అదేవిధంగా స్పాట్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్, గోల్ సెట్టింగ్స్, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్లో, లేదా ఇప్పుడు ఉన్నటువంటి
పోటీ ప్రపంచం ఎంతో వేగంగా దూసుకుపోతున్నదని మనందరికి కూడా తెలుసు. మరి ఇటువంటి పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కోవాలంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి తగినంతగా ఎప్పటికప్పుడు బ్రషప్ చేసుకుంటూ వెళితేనే మనం మనుగడ సాగించగలం. శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఇంటర్పర్సనల్ చేంజెస్, పర్సనల్ క్వాలిటీస్లో కూడా కొన్ని చేంజెస్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. దీన్ని అడాప్టబిలిటీ స్కిల్స్ అని కూడా అంటారు. అంటే వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడం అనేది అడాప్టబిలిటీ కిందకి వస్తుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ, అలాగే టైం మేనేజ్మెంట్, అట్లాగే విమర్శలను అంగీకరించడం, అంటే క్రిటిక్స్ని అంగీకరించడం. ఒక్కోసారి క్రిటిక్స్ అనేవి మనకి మంచి సూచనలుగా కూడా ఉపయోగపడతాయి. మనల్ని విమర్శించేవారు ఏ ఉద్దేశంతో విమర్శించినా కూడా దానిలో మంచిని తీసుకుంటే మన పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కొంచెం సక్సెస్ రావడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం స్వీకరించే విధానం అనేది పాజిటివ్గా ఉండాలి అనేది దీని సారాంశం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే కాలానుగుణంగా వస్తున్న మార్పులు బట్టి మనం సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కూడా మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త రూపాలు సంతరించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నవేడేస్ అందరిలో కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఇది వ్యక్తిగతంగా వస్తున్నటువంటి మంచి మార్పుగా అనుకోవాలి. బరువు తగ్గాలి, లేదా మంచి ఆహారపు అలవాట్లు, అంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఎటువంటి విలువలతో కూడిన విద్యను బోధించాలి, రాబోయే తరాలకు మనం ఎటువంటి మంచి వాతావరణం కల్పించాలి, ఇవన్నీ కూడా మన పర్సనల్ ట్రైట్స్. వీటిని మన ఇంటర్పర్సనల్ లింక్స్తో కానీ, ఇంటర్పర్సనల్ క్వాలిటీస్తో లేదా ఇంటర్పర్సనల్ స్కిల్స్తో కానీ లింకప్ చేసుకుంటే ఇవి భావి జీవితానికి మంచి మార్గనిర్దేశకంగా మారుతాయి. కనుక ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. మారుతున్నటువంటి సాంకేతిక శాస్త్ర అభివృద్ధితో పాటు మానవ మేధ కూడా కొత్త పద్ధతి తొక్కుతోంది. కృత్రిమ మేధస్సు మనల్ని ఆటలాడిస్తుంది. అయినా మానవ మేధస్సు స్థానం ఎప్పటికీ సుస్థిరమే. అది మనం గమనించాలి. ఏదన్నా కొత్త విషయం కనిపెట్టబడింది అంటే అది మానవ మేధస్సు ద్వారానే సంభవించింది అనేది 100% నిజం. కనుక మన మేధస్సును ఎప్పుడూ కూడా దిగజారనివ్వకుండా, పూర్తిగా కృత్రిమత్వం వైపు పరుగు పెట్టకుండా రిస్టోర్ చేసుకోవాలి, నిలుపుదల చేసుకోవాలి. అప్పుడే మనకు ఉన్నటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల మన జీవితాలే కాకుండా మన తోటి సమాజం, సభ్య సమాజం కూడా మంచి అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.